ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గత 9 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలికకు జగ్గారెడ్డి చేయూత 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మరో దానకర్ణుడు జగ్గారెడ్డి. హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్సకు సహాయం చేస్తానని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి తమ దీన స్థితిని తమ వద్దకు రావడంతో విషయాన్ని జగ్గారెడ్డికి చేరవేసిన గాంధీ భవన్ మీడియా మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ 9 సంవత్సరాల వయస్సులో అనారోగ్యానికి గురైంది. దసరా పండగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ అనుకోకుండా జరిగిన పొరపాటు చపాతీ పిండిలో చీమల మందు కలిసిన చపాతీ తినడం వలన తీవ్ర అనారోగ్యానికి గురైంది. గత 9 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన సుష్మ ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రి చెవుగాని మహేష్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స సరిగ్గా అందించలేకపోతున్నారని విషయానికి తెలుసుకున్న జగ్గారెడ్డి తండ్రి మహేష్ను పిలిపించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్లీ లేచి నడవగలదో చెప్పాలని సూచించిన జగ్గారెడ్డి సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి 3 లక్షల ఆర్థిక సహాయం చేస్తూ సుష్మ ఆరోగ్యానికి తమవంతుగా ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు తండ్రి మహేష్ నెంబర్ను 9553461480 కాంట్రాక్టు చేయాలని జగ్గారెడ్డి కోరారు. చంద్రశేఖర్ రెడ్డి సాబు ఒక్కసారి కలుపురా. సరే డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కలుపు. చాలా మంది ఆ మ్యాక్స్ కేర్ లో ఓవర్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది మ్యాక్స్ కేర్ లో ఓవర్ ట్రీట్మెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం సార్. పెడితే అది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకొని 50,000 కట్ చేసుకొని ఇచ్చారు. 17 ఉంటాయి సార్. 17 సంవత్సరాలు ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పడుకొని తినాలి, మోషన్ కూడా కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంతా యాక్టివ్ ఉంటుంది సార్. కాళ్ళు లేచి నిలబడలేకపోతుంది అన్ని తెలుసు. కాలు ఒక్కటి ఓకే ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది? ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా? కేరళ పోతే ఏమన్నా ఉంటుంది అంటారు సార్. కేరళ వైద్యం కానీ కేరళ అంటే కేరళ అది మనం తప్పనిలేము, అది కాదని చెప్పలేం. కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే ఇంతవరకు ఎంఆర్ఐ ఇండియలే సార్. నేనేమంటున్నానంటే చంద్రశేఖర్ రెడ్డి అనే డాక్టర్ ఉన్నాడు ఇక్కడ ఓమేగాలో. ఓకే ఇప్పుడు నీ ఆలోచన ఏంది? కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము, ఖర్చు వస్తుంది, అదే కదా చెప్పింది. ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైద్యంకి? ఒకలో 2 లక్షల దాకా అయితే అంటారు, ఒకలో 2 లక్షలలో అయిపోతుంది అంటారు. మనకు తెలియదు, వాళ్ళు అంటున్నారు. కానీ నీకు కూడా అది ఏంటనేది నీకు కూడా తెలియదు, ఏమైతే నీకు కూడా తెలియదు. కేరళ పోతే ఆయుర్వేదిక్ లో 2 లక్షలు 3, 5 అని అంటున్నారు. కానీ అది నాకు గ్యారంటీ కూడా చెప్పలేము. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక మైబాల్ ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను సార్. అదే నేను మా ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఎటు పోయేటట్లేదు సార్. ఇంటికన్నా అంటే ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంది. అలానే వండుకుంటా. ఫోటోస్ ఏది బిఫోర్ ఏది చూపించి ఒకసారి. ఇది బిఫోర్ సార్, ఇది ఇప్పుడు ప్రెసెంట్, ఇది ఇప్పుడు తీసింది. అది బిఫోర్. ఇది 4th క్లాస్. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇప్పుడు పాపది ఇప్పుడు అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా? ఇట్లనే పోయినా సార్. అట్లనే ఉన్నాయి చేతులు, ఏమి మూవ్మెంట్ లేదు. ఇట్లా లేపుకుంటా జరుపుకుంటా కానీ ఇట్లా మూవ్మెంట్ వంకర పోతలేవా? పోతలేవు అంటే అసలు